అండ్ మ్యామ్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్పారు మ్యామ్. ఈ సమస్యకి హోమ్ మేడ్గా కూడా ఏమన్నా వాడితే తగ్గొచ్చని కొన్ని అలా కూడా ఉన్నాయి మేడం. మరి అది అసలు పాసిబుల్ అవుతుందా లేదా? ఓకే, సో హోమ్ మేడ్ రెమెడీస్ అంటే నథింగ్ బట్ యువర్ కిచెన్. Okay, I totally agree. Like, if a wife is a good cook at home, I think the family will definitely enjoy that. ఏంటి అంటే లైక్ యూనో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ ఫుడ్ బై యువర్ సెల్ఫ్, మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం కానీ లేదా మసాలాస్, ఆల్ దీస్ విల్ కమ్ డౌన్, రైట్? సో హోమ్ రెమెడీస్ పరంగా అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డయట్. మళ్ళీ డైట్కి వచ్చేసింది. డెఫినెట్లీ. ఓకే మ్యామ్. సో యూ అవాయిడ్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్, యూ అవాయిడ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ఆల్సో లైక్ ఇంట్లో ఉండింది లో కార్బోహైడ్రేట్, అంటే యూ కెన్ టేక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ బ్యాడ్, సో ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ యూనో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటాము. మెడిసిన్స్లో తీసుకునే బదులు లైక్ యూ కెన్ టేక్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ యూనో కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ. See, it is not something I'm asking you to have all the imported berries or like, you know, rojo avocado tinandi. Ilantivi cheppatledu. Like, you know, just replace your white rice with something like millets. Like, you know, just low glycemic index unnavi. So these might help you. So apart from that, very much Ayurvedic, homeopathy, ilanti home remedies, like, you know, all the these I'm not again the right person to comment on that. ఓకే, బట్ పాసిబిలిటీ ఉందా మ్యామ్ ఇలా ఇవి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ఇలా కాకుండా లైక్ మామూలుగా ఒక ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళకుండా కాకుండా హోమియోలో ఆయుర్వేదంలో ఉందా లేదా అనేది ఓకే డీటెయిల్ కాదు. ఓకే, సో యాక్చువల్లీ మేము చదువుకున్న లైక్ యూ నో వీవ్ స్టడీడ్ సో మచ్, వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. Like all our protocols have come up after doing a large number of studies. Okay. So that is the reason we believe. Until like you do believe, I mean you can believe in miracles. Okay, ma'am. So like you know, చోలుకి చాలా బాగా అనిపిస్తాయి మనకి వినటానికి కూడా, ఇట్లా అయిపోయింది అని అంటే దట్స్ వెరీ నైస్. ఈవెన్ మా పేషెంట్స్ కూడా లైక్ యూ నో దే కమ్ అప్ ఫర్ ఫస్ట్ విజిట్, లైక్ మేము సింపుల్ ట్రీట్మెంట్స్ అవి పెడతాము. మేబీ నాట్ ఇన్ ద సైకిల్, ద వెరీ నెక్స్ట్ సైకిల్ దే విల్ కన్సీవ్. సో వీ ఫీల్ సో హ్యాపీ. లైక్ యూ నో ఇట్ డిపెండ్స్. ఓకే మ్యామ్, దాని గురించి క్లియర్గా చెప్పారు. అండ్ హోమ్ మేడ్ రెమెడీస్ వాడితే కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ఏమైనా వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఎలా అని చెప్పారు మేడం. అండ్ దాంతోపాటు మీరు ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఓకే, సో మనకి ఫర్టిలిటీ పరంగా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కూడా కన్సీవ్ అవ్వచ్చు, లేదా ఐయుఐ. ఐవీఎఫ్ పరంగా వచ్చేసరికి ఐవీఎఫ్లో వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. సో ఇక్సీ పద్ధతి ద్వారా వీ క్రియేట్ ఎంబ్రియోస్, అండ్ క్రియేట్ అయిన ఎంబ్రియోస్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు వీ కెన్ గో అహెడ్ విత్ ద జెనెటిక్ టెస్టింగ్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ అసలు రిజర్వ్ లేని వాళ్ళకి, లైక్ యూనో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లైక్ చాలా ఎర్లీగా ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఇలా ఉన్న వాళ్ళకి వీ కెన్ ఆల్సో డూ సంథింగ్ లైక్ ఓవేరియన్ పిఆర్పి. అండ్ ఒకవేళ ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగ్గా లేదు అనుకున్న వాళ్ళకి ఎండోమెట్రియల్ పిఆర్పి అని కూడా ఆప్షన్స్ ఉంటాయి. కొంచెం థిక్నెస్ పరంగా లైక్ యూనో వీ క్యాన్ ఇంప్రూవ్ టు సర్టెన్ ఎక్స్టెంట్. అండ్ మనం అసలు యాక్చువల్లీ మేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోలేదు. యా, డెఫినెట్లీ. సో మేల్స్ పరంగా అయితే వీ కెన్ యూజ్ అడ్వాన్స్ టెక్నాలజీ, స్పర్మ్ ఫిల్టర్ టైప్లో లైక్ యూనో మైక్రోఫ్లూయిడిక్స్ అని వాడచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. ఓకే మ్యామ్. అండ్ ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు అడుగుతున్నాను మ్యామ్. ఇన్ జనరల్గా ఇది కూడా సెలబ్రిటీస్ నుంచే వినిపించింది మామూలుగా. ఏంటి అని అంటే చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళ ఆ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని మనకి నీడ్ అయినప్పుడు ఫ్యూచర్లో వీ కెన్ డూ ద ప్రాసెస్ విత్ ద మెడికేషన్, అంటే డాక్టర్స్ నిపుణుల మధ్య చేసుకోవాలని చెప్పి అన్నారు. దాని గురించి కొంచెం చెప్పండి మేడం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. మనం ఇక్కడ కూర్చుని వాళ్ళ మాట్లాడుతున్నామంటే దిస్ ఐ థింక్ షుడ్ బి అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అస్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అవేర్నెస్. మనం ఇందాక మాట్లాడినట్టు ఏజ్ ఈజ్ అ నెంబర్ విచ్ కాన్ బీ చేంజ్డ్ కదా. సో అట్లీస్ట్ లెట్ ద ఎగ్స్ నాట్ ఏజ్. ఓకే, సో మనము లైక్ వీఆర్ ఏజింగ్, సో మనం ముందే ఎగ్ రిట్రీవల్ అని చేసుకొని ఎగ్స్ కనుక ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే లెట్ ద ఎగ్ నాట్ ఏజ్ కదా. సో మనం ఏ ఏజ్లో అయితే మనము రిట్రీవ్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటామో ది ఎగ్ ఏజ్ విల్ బీ ద సేమ్.
సో ద ఫీమేల్ కెన్ పర్స్యూ హర్ ఓన్ కెరీర్, లైక్ యూనో షీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హర్ కెరీర్, లైక్ ఎంతవరకు లైక్ యూనో వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ షీ కెన్ డూ ఇట్. లేటర్ లైక్ యూనో వెన్ షీ గెట్స్ మ్యారీడ్ అప్పుడు వీ కెన్ క్రియేట్ ఎంబ్రియోస్ అవుట్ ఆఫ్ దీస్ ఎగ్స్. ఓకే మేడం, ఇది కూడా పెయిన్ఫుల్లే ఉంటుందా? సో సేమ్ ప్రొసీజర్. ఓకే. ఎగ్ రిట్రీవల్ అనేది సేమ్ ప్రొసీజర్. ఓకే ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ అగైన్ ఒక 8 or 10 days ఆఫ్ ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ కూడా నేను ఇందాక చెప్పాను, ద వెరీ పెయిన్లెస్. కొంచెం నాజియా ఇలాంటివి అయితే ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ అ హార్మోన్ ఇన్ అ హైయర్ డోస్, అంతే కదా. సో అందరికీ ఉండవు ఇవి కూడా.